హలో, ఈరోజు నేను ఆనియన్ రింగ్స్ ఈవినింగ్ స్నాక్స్ లాగా చేస్తున్నాను. ఒకసారి చూడండి. ఆనియన్స్ తీసుకుంటాం, దాని తొక్కలు తీసి బాగా కడిగేసుకొని దానికి సర్కిల్లా కోసుకుంటాం. కొంచెం మోటాగా ఉంచాలి, పతలా చేయకూడదు. పతలా చేస్తే మనం డీప్ ఫ్రై చేసినప్పుడు విడిపోతుంది, ఇరిగిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకే కొంచెం రౌండ్గా సర్కిల్ లాగా ఉండాలి. ఈ విధంగా మనం కోసుకుంటాం. ఇవి అయిపోయింది. నేను 1/2 కప్ మైదా, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 1 సాల్ట్, కొంచెం కారం, ఆరిగానా, ఏదో ఒక స్పైసెస్ వేసుకోవచ్చు, మీ దగ్గర ఏది ఉంటే అది. నేను ఆరిగానా వేసుకున్నాను. మన స్పైసీనెస్ గురించి, అది తింటుంటే బాగా టేస్ట్ లాగా వస్తుంది నోటికి. దానివల్ల కొంచెం కోల్డ్ వాటర్ తీసుకోవాలి, కొంచెం చల్లగా ఉంటే వాటర్ బాగుంటుంది. మనకి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. మరీ తిక్కగా కాదు, మరీ పతలాగా కాదు, ఆ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసుకుంటాం. ఇంకో ప్లేట్ తీసుకొని మైదా వేసుకుంటాం. ఇంత మైదాయే. దాంట్లో బ్రెడ్ క్రమ్స్ ఇంకో ప్లేట్లోని, ఒకవేళ బ్రెడ్ క్రమ్స్ లేకపోతే బ్రెడ్ పీసెస్ ఉంటే 4 సైడ్స్ ఎడ్జెస్ తీసేసుకొని అవి మధ్యంది ముక్కల కోసం మిక్సీ చేసుకుంటాం. ఆ మిక్సీ చేసుకుంది మీరు ఎత్తిపెట్టుకొని ఉంచుకోవచ్చు ఫ్రిడ్జ్లోని, ఎన్ని రోజులైనా ఉంటుంది బ్రెడ్ క్రమ్స్. మనం ఫస్ట్ డ్రై మైదాలోని డిప్ చేసాం, ఎందుకంటే ఆ చమ్మదనం ఉంటుంది కదా ఉల్లిపాయ బయటన, అది లాగుతుంది. అందుకే లోపల నుంచి కూడా క్రిస్పీగా ఉంటుంది, బయట నుంచి క్రిస్పీనెస్ గురించి అని అది ఫస్ట్. తర్వాత మనం ఏది మైదా, కారం, ఉప్పు అది కలిపాం కదా, దాంట్లో ముంచుతాం. దాంట్లో బ్రెడ్ క్రమ్స్లోని డిప్ చేస్తాం. డిప్ చేసినప్పుడు గట్టిగా ప్రెస్ చేయాలి, ఎందుకంటే ఆ బ్రెడ్ క్రమ్స్ బాగా అంటుకుంటాయి. ఇది డబల్ కోట్ కూడా చేయొచ్చు. నేను సింగిల్ కోట్ నాకు సరిపోతుంది. ఒకవేళ మీకు చేయాలన్నా డబుల్ కోట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఏంటంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకుంటే అందరూ ఇష్టపడతారు. ఇది మన ఇంట్లో చేసుకుంటే ఆయిల్ ఏ రోజు ఆ రోజు యూజ్ చేస్తాం కాబట్టి మంచి హెల్త్కి ప్రాబ్లం ఉండదు. అదే మనం బయట నుంచి తెచ్చుకొని తింటే ఆయిల్ మంచిది కాదు. అందుకే ఇదేం 10 to 15 మినిట్స్, ఎక్కువ టైం తీసుకోదు. కానీ నేను ట్రై చేసి చాలాసార్లు చూశాను, చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ టైం ఏం పడదు మీకు. ఇప్పుడు ఆయిల్ తీసుకుంటాం, ఆయిల్లోని డీప్ ఫ్రై చేస్తాం. ఫస్ట్ ఫుల్ ఫ్లేమ్ ఉంచండి, హై ఫ్లేమ్లో వేపాలి. తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టి అటు ఇటు తిప్పేసి ఒక 10 మినిట్స్ లాగా ఆగాలి. కలర్ ఈ విధంగా వస్తుంది. ఇగోటి అయిపోయింది. చూడండి, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ ఇవ్వండి, ఎలాగుందనేది నాకు తెలుస్తుంది కదా. అందుకే నేను ఏ విధంగా చెప్పానో ఆ విధంగా మీరు చెయ్యండి, ఎందుకంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.